అంటే ఏ కేసెస్లో ఆర్సీఎం వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ పేమెంట్ టు మనం పే చేయాలి. పేమెంట్ మేడ్ టు ద సెక్యూరిటీ పర్సనల్ సర్వీసెస్ పేమెంట్ చేసినాం మనం, అది పర్చేజ్ అవుతుంది మనకి. జనరల్గా అంటే వాడు జిఎస్టీ కట్టాలి, కానీ మనం జిఎస్టీ ఓకే, ఇది ఆర్సీఎం వస్తుంది. పేమెంట్ టు ద ఫ్లీట్, వేవ్, కార్గో అండ్ అన్రిజిస్టర్డ్ జీటీఏ ట్రాన్స్పోర్ట్, అది కూడా ఆర్సీఎం కింద. రెంట్ పేడ్ టు ఇంకోటి పేమెంట్ టు ద షిఫ్ట్ రైడ్ సర్వీసెస్ టువర్డ్స్ ద రెంటింగ్ ఆఫ్ ద 4 Innova cars ఫర్ సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ హైడ్ ఎయిర్ కండిషనర్, అది కూడా ఆర్సీఎం వస్తుంది. పేమెంట్ టు ద లక్నో మున్సిపల్ కార్పొరేషన్ ఫర్ ద రిటైల్, అది కూడా ఆర్సీఎం కిందకి వస్తుంది. సెక్యూరిటీ సర్వీస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారో అర్థం చేసుకోవాలి. సెక్యూరిటీ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేసేది బై కార్పొరేట్ కాబట్టి, గార్డియన్ షీల్డ్ సెక్యూరిటీ సర్వీసెస్ లిమిటెడ్ కాబట్టి, ఇది మనకు పే చేస్తున్నాడు కాబట్టి జనరల్గా మా సర్వీస్ ప్రొవైడర్ కదా వాడు. సెక్యూరిటీ సర్వీసెస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారో చూసుకోవాలి క్వశ్చన్లో. సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై బాడీ కార్పొరేట్ ఉంటే, సప్లయర్ బాడీ కార్పొరేట్ ఉంటే ఆడే ఎఫ్సీఎంలో కట్టుకుంటాడు. కూడా అదర్ దెన్ బాడీ కార్పొరేట్ ఉంటే బాడీ కార్పొరేట్ ఉంటే మనం కట్టుకోవాలి. ఇక్కడ వీడేమంటుండు, ఇక్కడ ఈ కాన్పూర్ యూనిట్ ఏం చేసింది, పేమెంట్ టు ద గార్డియన్ షీల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఇప్పుడు సప్లయర్ అనేటోడు కంపెనీ కాబట్టి కార్పొరేట్ కాబట్టి ఎఫ్సీఎం వస్తుంది, ఆర్సీఎం రాదు. ఓకేనా. పేమెంట్ టు ద ఫ్లీట్, వేవ్, కార్గో, అన్రిజిస్టర్డ్ జీటీఏ అంటే మనం పేమెంట్ చేసినాం. సప్లయర్ అనేటోడు అన్రిజిస్టర్డ్ ఉన్నాడు, అన్రిజిస్టర్డ్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి మనమే ఆర్సీఎంలో పే చేసుకోవాలి. ఓకేనా. జనరల్గా ఏంటంటే రెంటింగ్ ఆఫ్ ఇక్కడ చూసుకుంటే పేమెంట్ టు ద షిఫ్ట్ రైడ్ సర్వీసెస్ టువర్డ్స్ రెంటల్ ఆఫ్ ద 4 Innova ఎయిర్ కండిషనర్ ఫర్ సీ అంటే ఇది పేమెంట్ చేసినమాట. ఐటీసీ అనేది రెంట్ క్యాబ్ సర్వీస్కే రాదు. ఓకేనా. అంటే అన్లెస్ అది స్టాట్యూటరీ అప్లికేషన్ ఉంటే వస్తుంది ఐటీసీ. ఇక్కడ జనరల్ కేసులో రాదు కాబట్టి, ఇది కంపెనీ లిమిటెడ్ కాబట్టి మనం పేమెంట్ చేసేది షిఫ్ట్ రైడ్ సర్వీసెస్ కంపెనీ కాబట్టి అది ఎఫ్సీఎంలో పే చేసుకుంటాం, ఆర్సీఎం రాదు. ఎప్పుడైతే సరే మనం రెంట్ పే టు ద మున్సిపల్ కార్పొరేషన్ పే చేస్తున్నామో ఆర్సీఎం మనమే పే చేసుకోవాలి రెంట్. ఓకేనా. రీసెంట్ అమెండ్మెంట్ జీటీఏ టైమ్ ఆఫ్ సప్లైలో వచ్చింది, జాన్ ఆర్టీపీ 26లో. అదొకసారి అంటే రివిజన్ ఆఫ్ ఎంసీక్యూ ఏమడిగింది 12th క్వశ్చన్ ఆర్టీపీ జాన్ 2026లో ఐడిటీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది రివైజ్ చేయొచ్చా అంటే రివిజన్ ఎంటర్ చేయొచ్చా, ఆడిట్ తర్వాత సర్చ్ అండ్ సీజర్ తర్వాత చేయొచ్చా అంటే నో రివిజన్ అనేది రివిజన్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ నాట్ అలౌడ్ యాజ్ ఇట్స్ వన్స్ ఆడిటెడ్ అండ్ సర్చ్ అండ్ సీజర్ హెస్ బీన్ ఇనిషియేటెడ్. ద ఇంపోర్టర్ హ్యాస్ టు బి ఇంటిమేటెడ్. ఓకేనా.